కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం ఇది ఒక సంచలనం. సో దానికి తగినట్టుగా ఈరోజు ఏదైతే భారతీయ సిమెంట్స్ మాజీ డైరెక్టర్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఏ రోజుకు ఆ రోజు ఒక్కొక్క సెన్సేషనల్ న్యూస్ అయితే తెరపైకి వస్తుంది ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి. సో ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది క్లుప్తంగా మనతోటి వివరించడం కోసం ప్రముఖ అడ్వకేట్ అయినటువంటి రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఏదైతే ఇప్పుడు గోవిందప్ప బాలాజీ భారతీయ సిమెంట్స్ మాజీ డైరెక్టర్ ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరొక మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. వీరు పరారీలో ఉన్నారు అని చెప్పేసి అంటున్న తరుణంలో ఈ గోవిందప్ప బాలాజీ అయితే పోలీసులు ఇప్పుడు అదుపులో ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు విజయవాడ తరలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మీకు అసలు ఆయన గురించి ఏం తెలుసు, దాని ఇన్ఫర్మేషన్ చెప్పండి. సార్, ముఖ్యంగా ఈ మద్యం స్కామ్ లో మొన్న ఈ మధ్య రాజ్ కసిరెడ్డి గారు వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారు. విజయసాయి రెడ్డి గారు రాజ్ కసిరెడ్డి గారిని జగన్ రెడ్డి గారికి నేనే పరిచయం చేశానన్నారు. ఆయనేమో ఇంకా బూత్ మాటలతో రాజ్ కసిరెడ్డి గారు మాదచ్చోద్ అంటూ మాట్లాడారు విజయసాయి రెడ్డిని. అంటే ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి స్నేహ దృక్పథం ఏంటి, లావాదేవీలు అనేది మనకి కొద్దిగా డౌట్ వస్తుంది. అసలు జే బ్రాండ్స్ అధినేత ఎవరు అనేది మా ఆంధ్రలో అందరికీ తెలుసు. కానీ ఈ లిక్కర్ స్కామ్ లో మాత్రం వీళ్ళందరూ పాత్రధారులు వస్తున్నారు, జగన్నాటక సూత్రధారులు రారు. ఇప్పుడు కూడా ఇతను ఎక్కడ దొరికినాడంటేనండి, బెంగళూరు దగ్గరలో ఇలంకా ప్యాలెన్స్ ఉంటది, ఇంకా కొంచెం దూరంలో మైసూర్ ఉంటది, మైసూర్కి ఇంకా దూరంలో ఒక ఫారెస్ట్ ఏరియా ఉంటది, కాకులు దూరడి కాడడవి, చీమలు దూరని చిట్టడవి. ఈ ప్లేస్ లో సజ్జల శ్రీకాంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అతనే పాపం గోవిందప్ప బాలాజీ గారు గోవిందప్ప గారు. సో ఈయన భారతీయ సిమెంట్ మాజీ డైరెక్టర్. అసలు ఆయనకి దీనికి సంబంధం ఏంటో ఎవరికి అర్థం కాని విషయం. సో అసలు ఇతని ఇన్ఫర్మేషన్, ఇంత దూరానున్న ఇతని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి మాతో ఈ పనులు వీళ్ళు చేపిస్తున్నారని ఎందుకు చెప్పరు? దస్తగిరిని 4 తగిలిస్తేనో లేకపోతే దస్తగిరిని ఇంట్రాగేట్ చేస్తేనో చాలా మంది పేర్లు చెప్పారా సార్, మేము పెయిడ్ ఆర్టిస్టులు, మాకు పేమెంట్ ఇచ్చిన వాళ్ళని పట్టుకోండి, మాకు ఆయనకి ఏం శత్రుత్వం లేదన్నారు కదా. కానీ మీరు నమ్మండి నమ్మకపోండి, ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారిని ఎంత అడిగినా ఏ పేరు బయటికి రాదు. అంటే వీళ్ళందరూ చదువుకున్నటువంటి నాలెడ్జ్డ్ క్రిమినల్స్. ఇప్పుడు మీరు పట్టుకున్నటువంటి A31, A32, A33. A31 వచ్చి పాపం ఓఎస్డి ధనంజయ రెడ్డి గారు, పిఏ కృష్ణమోహన్ రెడ్డి గారు. A33 వచ్చి ఈ గోవిందప్ప బాలాజీ. సో ఇతను హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుంటే హైకోర్టు డిస్మిస్ చేసేసింది. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు, అది వాళ్ళ ఈవినింగ్ కి విచారణకు వస్తుంది. ఈ టైంలోనే పాపం గోవిందప్ప బాలాజీ గారు మారుమూల దాక్కున్నా కూడా కొంత ఇన్ఫర్మేషన్ కింద తెచ్చారు. సో ఈయన తెచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, కర్ణాటక నుంచి కోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని అక్కడి నుంచి విజయవాడ కోర్టుకు తరలించాలి. ఇది ఒక ప్రొసీజర్. మేము ఆంధ్ర నుంచి వచ్చిన సిట్ ఇంట్రాగేషన్ కి సంబంధించిన పోలీస్ వారు మేము ఇలా మా నేరగాళ్ళని పట్టుకున్నాం, మీ రాష్ట్రంలో దాక్కున్నారు, మీ రాష్ట్రం నుంచి మేము తీసుకెళ్ళడానికి పర్మిట్ ఇవ్వండి, ఇదిగోండి వారెంట్, ఇదిగోండి ట్రాన్సిట్ వారెంట్ అంతా చూపిస్తాం. ఇది ఒక లీగల్ ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడికి వచ్చే మార్గ మధ్యంలో వీరు ఇచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ మేరకు ఓఎస్డి ధనంజయ రెడ్డి గారు, పి కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా దొరికే అవకాశం ఉంటది. కానీ ఇంతమంది దొరికినా గానీ వీరితో ఈ పనులు చేపిస్తున్న వాళ్ళ పేర్లు వీరు చెప్పరు. ఎందుకంటే చాలా సినిమాల్లో చూపించాం, మీరు ఒప్పుకోకపోతే, మీరు మా పేరు చెప్పకపోతే జైల్లోంచి 10 రోజుల్లో బయటకు వస్తారు, ఒక 4 రోజుల్లో బయటకు వస్తారు, చెప్తే ఇక్కడ మీ కుటుంబాలు గల్లంత అయిపోతాయి అనే ఒక భయాలు కూడా ఉండొచ్చు. ఇతను మాజీ డైరెక్టరో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ గోవిందప్ప బాలాజీ గారి ఇంటి మీద దాడులు చేశారు సిట్ ఇంట్రాగేషన్ వాళ్ళు. సో అక్కడ వాళ్ళకి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా దొరికింది. 3 నెలల నుంచి వీళ్ళ ఫోన్ కాల్ రికార్డ్స్ కూడా మొత్తం బయటకు తీశారు. 15 రోజుల నుంచి వీళ్ళ బంధుమిత్రుల్ని గాలి పెట్టారు. ఏమీ లేని అకౌంట్ లో సడన్ గా కోట్లు వచ్చినాయి, ఏమీ లేని వాడు లాటరీ తగిలినట్టుగా భూములు కొనుక్కున్నారు వీరి బంధుమిత్రులు, వీరందరినీ పట్టుకుంటున్నారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్, నీకు ఇంత డబ్బు ఎక్కడిది అంటే, ఒక స్కూల్లో ఒక లెక్చరర్ తప్పు చేస్తే ఇమీడియట్ గా స్కూల్ ప్రిన్సిపల్ ని పట్టుకుంటారుగా, స్కూల్ సీజ్ అంటారు కదా, ఏదో హడావుడి చేస్తారు కదా. మరి ఇంత జరుగుతున్న భారతీయ సిమెంట్ భారతి గారిని ఎందుకు అడగరు? సిట్ ఇంట్రాగేషన్ వారు, అమ్మ భారతి గారు పాపం మీకు తెలియదు, పాపం ఈ గోవిందప్ప బాలాజీ గారు ఏం చేస్తున్నారో మీకు తెలుసా అమ్మా, అరే ఈయన ఇలా చేసినాడని మీకు తెలుసా అమ్మా అని కనీసం సతీమణిని అడిగితే పతి గారు బయటకు వస్తారు. ఈ పతి సతీ సంబంధం లేకుండా ఇంత డబ్బు, ఇన్ని హవాలాలు దేశాలు దాటవు.
విజయసాయి రెడ్డి గారు అడిగితే కసిరెడ్డి పేరు చెప్తాడే గాని జగన్ రెడ్డి గారి పేరు చెప్తారు. ఈ ఇల్లీగల్ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. వీళ్ళ పేర్లు వీళ్ళు చెప్తారు, వాళ్ళ పేర్లు వీళ్ళు చెప్తారు, వీళ్ళందరూ దొంగలుగా దొరుకుతారు. కానీ వీళ్ళ వెనకాల ఉన్న దొంగల ముఠా మాత్రం వాళ్ళ ఓనర్ మాత్రం దొరకడండి. 100% దొరకదు. ఎంతమంది దొరికినా ఓనర్. అంటే ఇప్పుడు మీరు అంటున్న దాన్ని బట్టి విజయసాయి రెడ్డి యాక్చువల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటి అంటే ఒక తెలివైన క్రిమినల్ అని చెప్పేసి మన కేసిరెడ్డి గురించి చెప్పారు ఆయన. సో ఇటువంటి తరుణంలో ఈ కేసిరెడ్డి అనే వ్యక్తి యాక్చువల్గా 2019 బిఫోర్ ఎప్పుడు ఎవరికి తెలియదు. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? విజయసాయి రెడ్డి గారు నేనే ఇంట్రడ్యూస్ చేశాను జగన్ రెడ్డి గారికి అని చెప్పుకొస్తారు సార్. సరే, అంటే వితౌట్ ఎనీ రెఫరెన్స్ విజయసాయి రెడ్డి గారు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? ఎస్ సార్. పోనీ ఈ కేసిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో అరాచకంలో ఎప్పుడైనా ఇతని పేరు మనం ప్రస్తావించుకున్నాం చెప్పండి? వీళ్ళందరూ అజ్ఞాతవాసులు కదా. అసలు ఇతను ఎవరు అనేది మాకు అసలు అర్థం కాని విషయం. తెర మీదకి టపక్మని వచ్చేసాడు. ఇప్పుడు వీటన్నిటికీ దొంగ ఇతనేనని కూడా ఇంట్రాగేషన్ లో తేలిపోవచ్చు. పాపం ఇతను ఎవరు? ఇతనికి ఇంత డబ్బు తీసుకునే అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ప్రోద్బలంతో తీసుకున్నారు? ఎవరి అండదండలు ఉన్నాయని ఇవన్నీ జరిగినాయి? గత ప్రభుత్వం ఉండబట్టేగా జరిగింది. అసలు జే బ్రాండ్స్ అనే పేరు వింటంటే ఓనర్ తెలియట్లేదా అండి? ఓనర్ తెలియట్లేదా? సో ఇవన్నీ కూడా అదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, మిథున్ రెడ్డి గారు అంటే అస్సలు గుమ్మడికి వెళ్దాం అంటే టప టపక మన భుజాలు తడుముకున్నట్టుగా ఆయన హైకోర్టుని సుప్రీంకోర్టుని గత్తర చేసేస్తున్నారండి. అసలు అందరూ అంటున్నారు నీకెందుకే కంగారు, నీ పేరు ఇంకా పూర్తిగా ఇంట్రాగేషన్ లేదు కదా అంటే లేదండి. ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదు కదా. ఆయన పేరు లేకపోయినా ఆయన కోర్టును అప్రోచ్ అవడం అంటే దీన్ని బట్టి అసలు కోర్టు కూడా ఏమని పరిగణిస్తుంది? మీరు ఎందుకు వస్తున్నారు బెయిల్కి అని చెప్పేసి ప్రశ్నించదంటారా? సార్ అసలు బెయిల్ ఇవ్వాలంటేనే, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటేనే ఎఫ్ఐఆర్ లో అతని పేరు నమోదు ఉండాలి సార్. అతని పేరు నమోదు ఉండాలా? ముందస్తు బెయిల్ ప్రొసీజర్ అది. హైకోర్టు కూడా అర్థం కావట్లా ఎందుకు అంత కంగారు పడుతున్నారంటే లేదండి వీళ్ళందరినీ కుమ్మితే వీళ్ళు నా పేరు చెప్తే అంటే ఏం చెప్పబోతారనేది ఇతనికి తెలుసు. వీళ్ళందరూ పాత్రధారులే. కానీ అసలు ఒక ప్లే బ్యాక్ క్రిమినల్ యంగ్స్టర్ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు అని ఈ మధ్య కాలంలో మీకు గమనించుంటారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్ సాక్షిగా. 2000 కోట్లు దేశాలు దాటిపోతున్నాయండి, వీటి వెనకాల లిక్కర్ స్కామ్ లో ఉన్నాయండి, ఇంకోటి కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. ఇవన్నీ అంత ధైర్యంగా స్టేట్మెంట్లు ఇచ్చాడంటే మనం దొరికిపోతామేమో, మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటూ ఈ మిథున్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళందరూ అలర్ట్ గా ఉన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళందరూ ముందస్తు బెయిల్కి ఎలా అయితే వేసుకున్నారో ఒకవేళ వీళ్ళు చెప్తే ఇప్పుడు ఇతను చెప్పేసే అవకాశం ఎక్కువ ఉండండి. ఎందుకంటే పాపం ఇతను ప్రొఫెషనల్ కాదు. పాపం ఈ డైరెక్టర్ ఎవరైతే ఈ బాలాజీ గోవిందప్ప గారు ఉన్నారు ఇతను ప్రొఫెషనల్ కాదు. మన ధనంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ప్రొఫెషనల్స్. వీళ్ళు దొరికినా చెప్పరు. ఇతను పాపం కుమ్మితే నాకేం తెలియదండి వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్తారు. కానీ గౌరవ సీఎం గారి పేరు ఎవరు ధైర్యం చేసి చెప్పరు. ఆయనకి మాకేం సంబంధం లేదు. మాజీ సీఎం, గౌరవ సీఎం కదండి, మాజీ సీఎం. సరే మాజీ సీఎం గారు, పులివెందుల ఎమ్మెల్యే గారు, వీరందరి పేరు చెప్పే అవకాశాలు అయితే లేవండి. కాకపోతే విషయం ఏంటంటే అప్పుడప్పుడు ఆయన నేను ఇంకా సీఎం అని గుర్తు తెచ్చుకుంటూ ఇంకా అలాగే మాట్లాడతారు. మిమ్మల్ని సప్త సముద్రాలైనా ఈడ్చుకొస్తాం అది ఇది అనడం వల్ల కల్లా మేము కూడా ప్రోద్బలానికి గురయ్యాం. వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. వీళ్ళందరూ మీరు కూడా సీఎం అనేస్తున్నారు అయితే పాపం అప్పుడప్పుడు అలా అంటే ఉలికి పడుతూ నేను ఇంకా కోమాలో లేను, వెలుగులోకి వచ్చినాను, పాపం నన్ను ఇంకా గుర్తించినారంటారు. అంటే పొగుడుతోనే పోట్లు పొడుస్తారు చూడండి కట్టప్ప లాంటి వాళ్ళు. సో ఆ మాదిరిగా వీళ్ళందరినీ నడిపిస్తున్న పెద్ద తలక ఎవరో గత మాజీ సీఎం గారికి బాగా తెలిసి ఉండే అవకాశాలు ఉంటాయి. వీరందరినీ ఎంత కుమ్ములాడినా మాజీ సీఎం గారి పేరు బయటికి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి వీళ్ళందరినీ కాశీరెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ఎవరెవరో మనకేం తెలుసు. వీళ్ళ ఓనర్ బయటికి రావాలని కోరుకుంటున్నాం. ఈ గోవిందప్ప బాలాజీ గారు ఎక్కువ విషయాలు నిజాలు చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇతన్ని అంత అజ్ఞాతంగా దాచిపెట్టారు. ఇతన్నే పట్టుకున్న సిటీ ఇంట్రాగేషన్ వాళ్ళు ఈ ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని పట్టుకోవడం పెద్ద కష్టం కాదేమో, మరి పట్టుకోవాలి. సో గోవిందప్ప బాలాజీని ఎటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఆయన దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు ఆయన ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు భారతీయ సిమెంట్ డైరెక్టర్ కదా, మీకెందుకు ఈ డబ్బు ఇలా వస్తుంది? లిక్కర్ స్కామ్ కి మీకేంటి సంబంధం? భారతీయ సిమెంట్ లో వచ్చే లాభాలను మీరు షేర్ లో పెట్టారు, లేకపోతే ఇంకో కంపెనీలు కొడతారు, దాని మీద వచ్చే లాభాన్ని ఇంకో దాంట్లో షేర్ లో పెడతారు. బట్ ఈ పని ఏంటి? లిక్కర్ కి మీకు సంబంధం ఏంటి అంటే మాకేం తెలియదు సార్. ఎంపీలు దాయమని ఇచ్చినారు సార్, ఎమ్మెల్యేలు కాచి కాపాడమని ఇచ్చినారు సార్, అందుకనే మా బంధుమిత్రుల అకౌంట్ లో పెట్టాను సార్ అని. అసలు బినామీలు ఎంత నీడ్ అంటేనండి, ఈ షాప్ లో సేల్స్ మెన్ కావాలను అని బోర్డులు పెడతారు చూడండి, అట్లా బినామీలు కావాలను, నమ్మకస్తులు కావాలను అని గత ప్రభుత్వంలో బాగా బోర్డులు పెట్టినారండి.
అప్పటికి నమ్మకాలు లేక వాళ్ళ దగ్గర ఉండే డైరెక్టర్లు వాళ్ళ లూప్ హోల్స్ పట్టుకొని వాళ్ళ బంధుమిత్రుల అకౌంట్ లోనే డబ్బులు పెట్టారు. ఈ రోజు వాళ్ళు నోరు విప్పితే ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు, కానీ వాళ్ళ ఇల్లు మొత్తం సీజ్ చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ అండి, క్రెడిటబుల్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో ఇప్పుడు గోవిందప్ప బాలాజీ నోరు తెరిచి వాస్తవాలు చెబుతాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సార్ ఆల్రెడీ వాళ్ళ ఇల్లు సోదా చేస్తే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దొరికేసింది సార్. ఎక్కడెక్కడ ఏ మనీలు, బ్లాక్ మనీలు, వైట్ మనీలు ఎవరెవరి అకౌంట్ పంపించారో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టే పట్టుకున్నారు. ఇతనికి నోరు విప్పాల్సిన పని లేదు. సో ఎవరెవరి అకౌంట్ కి ఎందుకు పంపించినారు, వీరి వెనకాల ఎవరున్నారంటే భారతీయ సిమెంట్ రోడ్కి లిక్కర్ కి ఏంటి సంబంధం అంటే ఖచ్చితంగా ఇతను నోరు విప్పాలా. అదే ఒక మిథున్ రెడ్డో లేకపోతే ధనుంజయ రెడ్డో వీళ్ళు నోరు విప్పడానికి ఏమి ఉండదు. మాకేం సంబంధం సార్, మేమేమన్నా లిక్కర్ ఓనర్లమా అంటారు ఏది కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి. కానీ ఏ అకౌంట్ కి ఎంతెంత డబ్బులు పోతున్నాయి, ఏ అకౌంట్ ని హవాలా మారుస్తున్నారు అనేది వీరికి మాత్రమే తెలుసు. సో వీరు ఎంతవరకు సమాధానం చెప్తారో తెలియదు, కానీ ఇతను గోవిందప్ప బాలాజీ నుంచి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మిథున్ రెడ్డి పేరు ఇతన్ని పట్టుకుంటేనే వచ్చిద్దన్న విషయంతో ముందు ఇతన్ని పట్టుకున్నారు. ఎందుకంటే ధనుంజయని పట్టుకోవడం, ధనుంజయ రెడ్డి గారినో కృష్ణమోహన్ చాలా ఈజీ అండి. అంత మారుమూల దాచుకుని పక్క రాష్ట్రంలో అడవుల్లో టైం అసలు కనీసం 9ంటికే చీకటి పడిపోయిన అడవుల్లో అక్కడ దొరికినారంటే వీళ్ళని ఎందుకు పట్టుకోలేదంటే వీళ్ళు పట్టుకున్న ఇన్ఫర్మేషన్ చెప్పరు, ఇతను చెప్పేస్తాడు. ఇతను చెప్తే ఫస్ట్ మన మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చేస్తాడు. ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు, రాజ్ రెడ్డి గారు నిగిచ్చారు, కానీ మిథున్ రెడ్డి గారి పేరు చెప్పలేదు, జగన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు. మిథున్ రెడ్డి గారు దాని ప్రకారంగా మిథున్ రెడ్డి గారి దాకా వెళుతుందా, దాటి వెళుతుందా లేకపోతే అక్కడతో ఆగిపోతుంది అనుకుంటున్నారా? 100% మిథున్ రెడ్డితో బ్లాక్ అయిపోతుంది సార్. మిథున్ రెడ్డి గారు నోరు విప్పరు, ధనుంజయ రెడ్డి గారు నోరు విప్పరు. అసలు వీళ్ళందరూ దొంగలు దొరుకుతారు, కానీ అసలైన దొంగని మనం ఎప్పటికీ పట్టుకోలేం. మీరు వివేకానంద రెడ్డి కేసులో ఈ రోజుకి పట్టుకోలేకపోయినామండి. అసలు చనిపోయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు సినిమాలు వచ్చినాయి, ఆ బిడ్డ సుప్రీంకోర్టు దాకా పోరాటం చేసింది, ఎవరైనా దొరికినారండి? ఒక్కళ్ళం పట్టుకోలేకపోయాం. అంత పెద్ద సిబిఐ వల్ల కానప్పుడు పాపం సీట్ ఎంతవరకు తెస్తుంది? ఏం అడిగినా మాకు గుర్తులేదు, మాకు తెలియదు, మేము మర్చిపోయాం. కొన్ని అద్భుతమైన ఆన్సర్లు చెప్పగల ఐఏఎస్లు ఉన్నారు దీంట్లో. సో వీళ్ళు ఎక్స్పర్ట్స్ క్రిమినల్స్ కాబట్టి 100% దొరకరండి. వీళ్ళ చుట్టూనే కథంతా తిరుగుతుండి క్లైమాక్స్ మనం చూస్తామో లేదో, మన పిల్లలు చూస్తారో లేదో కూడా తెలియదండి. రైట్ అండి రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ బిజీ టైంలో కూడా మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. మరి చూద్దాం ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ సార్.